ఏమైంది? బాబా 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 నువ్వు బతుకుతావు అంతే. నీ కొడుకుని చెప్పు. నువ్వు బతుకుతావు, పెద్దతో బతుకుతావు అంతే. బాబా నీ కొడుకుని చెప్తున్నా, నువ్వు బతుకుతావు. బాబా 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 నీకు దండం పెడతాను రా. నువ్వు ఇప్పుడు సరెండర్ అయితేనే బాబాయ్ని హాస్పిటల్కి పంపిస్తానన్నారా, లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడు రా. బాబా చచ్చిపోతాడా? బాబాకేం కాకూడదు. నేను సరెండర్ అయిపోతాను. బాబాకేం కాకూడదు. నాకేమన్నా పర్లేదు. బాబా హాస్పిటల్ తీసుకెళ్ళారా? తీసుకెళ్తా అన్నారా? తమ్ముడు నాకు పిల్లలొద్దు బాబు, ఇది చాలు నాకు. ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఆ బడి కూడా వస్తుంది, కలిపి తీసుకెళ్ళు. ఓకే చెప్పానుగా, నా కొడుకు గురించి నాకు తెలుసు. ఒక్క నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోడు. నా కొడుకు ప్రాబ్లం కూడా అదే సార్. అంటే రోడ్డు మీద జరిగే వాటిని వదలడు సార్. అలాంటిది వాళ్ళ బాబాయ్కి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా సార్? ఏం చేస్తాడు? మీ కింద పనిచేసేవాడిని మీ మేలు కోరి చెప్తున్నాను సార్. ఏం చేస్తాడు? మొత్తం పోతారు. మేమా? ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాలా? నేను చెప్పేది వినకపోతే ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోతారు. ధనుష్, వీడికి ఏదైనా అయితే మనల్ని చంపేస్తాడంట. ముందు వీడిని చంపేరా. ఏంటి? చంపేస్తావా? చంపేరా. ఈ పెద్ద మనిషి మీ బాబాయ్ని చంపేయమంటున్నారా? బాబాయ్ని చంపేయమంటున్నారా? ఇప్పుడు తీసుకెళ్ళరా హాస్పిటల్కి మీ బాబుని. రెండే నిమిషాలు బాబా. నీ కొడుకు నేను చెప్తాను, నువ్వు ఉంటున్నావు బాబా. గుర్తుంచుకో, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నిన్నెలా పోనిస్తాను బాబా? రెండే నిమిషాలు అంతే. కొడక, నేను పోతే నీ బాబుని తీసుకెళ్ళి, నువ్వు పోతే నా బాబాయ్ నేను తీసుకెళ్తా. చావును వాడుకోవటం నీకు అలవాటు, చావుతో ఆడుకోవటం నాకు అలవాటు. బాల్ నీది, గోల్ నాది. రా నా కొడక. కొడక